ఇప్పుడు సింహాచలంలో ఒక గోడ కూలిపోయి 8 మంది వరకు చనిపోయారు. అవును. సో కొంతమంది కూటమిలో ఉన్న వాళ్ళు టీడీపీ ఫాలోవర్స్ కావచ్చు, కార్యకర్తలు ఏమంటున్నారంటే ఆ కూలిపోయిన గోడ కింద సామాన్య భక్తులు కాకుండా జనసేన వాళ్ళు ఉంటే బాగుండేది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో కరెక్టే అంటారా ఇది? అది కరెక్ట్ అదే కాదు. నేను యాజ్ జగన్ ఫాలోవర్ పవన్ కళ్యాణ్ తిట్టడం కరెక్ట్. ఎందుకంటే న్యాచురల్ చేస్తారు. అది ఎవరు అనుకోరు కదా జరుగుతుందని. దానికి పార్టీకి ఏం సంబంధం ఉంది? ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురు జరిపినారంట వాళ్ళు. సో దానికి పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు తిట్టడం అసలు సంబంధం లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇప్పుడు వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ప్లస్ అవుతుంది. సో అసలు ఇదంతా కూడా పక్కన పెడితే ఒక మానవత్వంగా ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళు చనిపోతే బాగుండు, అది మంచిది కాదు. అది ఎవరైనా ప్రాణమే. జనసేన కార్యకర్త అయినా ప్రాణమే, టీడీపీ కార్యకర్త అయినా ప్రాణమే, వైసీపీ వాళ్ళైనా ఎవరైనా ప్రాణమే. ఎవరి ప్రాణం వేస్ట్ గా పోవద్దు. అది న్యాచురల్ డిజాస్టర్. దేవుని దగ్గర పోయి చనిపోవాలని ఎవరు అనుకోరు కదా. అదే దర్శనానికి వేరు వాళ్ళ టైం వాళ్ళకి చనిపోయారు. అండ్ ఇంకా కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి కదా, ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అనే విధంగా. మరి దాని గురించి అయితే మనకు ఐడియా లేదు. దేవాదాయ అంటే ఇట్లా మీద ప్రభుత్వం ఇలాంటి జరగకుండా చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే క్రౌడ్ ఉన్న చోట ఏముంది ఏం లేదు, ఎట్లుంది మనకు మెయింటెనెన్స్ ఎట్లుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా టికెట్ ఉంటుంది కదా, దర్శనం టికెట్ ఉంటుంది, ఏదైనా టికెట్ ఉంటుంది. సో అంత టికెట్ ప్రొవైడ్ చేసినప్పుడు పైసలు తీసుకున్నప్పుడు ఏమైనా చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి.